సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కుత్బుల్లాపూర్ జోన్ ఉన్నటువంటి జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముఖ్యమైనటువంటి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో కుకట్పల్లి సిసిఎస్, జగదీర్గుట్ట లోకల్ పోలీస్ ఇద్దరు జాయింట్గా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూసినట్లయితే మనకి సూడో పోలీస్ అంటే పోలీసు వేషధారణలో పోలీస్ అని చెప్పి నమ్మించి బాధితులని మోసం చేయటము, కిడ్నాప్ చేయటము, తర్వాత వాళ్ళని బెదిరించడము, ఎక్స్టార్షన్ చేయటము, ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూస్తే ఈ ఎంటైర్ టోటల్ ఈ కేసులు మానిటర్ చేసిన దాంట్లో మన పక్కనే ఉన్నారు డీసీపీ క్రైమ్స్ ముత్యంరెడ్డి గారు, వారి యొక్క ఎంటైర్ టీం నాగేశ్వరరావు గారు, వాళ్ళ ఇన్స్పెక్టరు, వాళ్ళ సిబ్బంది, ఇటు మా అడిషనల్ డీసీపీ పురుషోత్తము, ఏసీపీ బాలగంగిరెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేష్, తర్వాత డిఐ నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా కలిసి దీన్ని చాలా చక్కగా ఆపరేట్ చేయడం జరిగింది. ఇందులో మనకి మే నెల 18వ తారీఖున పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను బైక్ మీద బిజినెస్ చేసుకుంటూ కుకట్పల్లిలో ఉంటాడు. మనకి ఇక్కడ జగదీర్గుట్ట లిమిట్స్లో ఉన్నటువంటి శుభోదయ కాలనీకి వస్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇందులో ముఖ్యంగా మనకి నాగరాజ్ అనేవాడు మెయిన్. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రతి ఆపరేషన్కి దాదాపు ఇతని మీద 12 కేసులు ఉన్నాయి. ప్రతి ఆపరేషన్కి ఒక పేరు మార్చుకుంటారు. పోలీస్ ఆఫీసర్ అని చెప్పి పేరు మార్చుకొని చేస్తాడు. ఇందులో మనకి అసలు ఒరిజినల్ పేరు నాగరాజు, రఘువర్మ అని చెప్పేసి ఇందులో పేరు మార్చుకోవడం జరిగింది. అలియాస్ కార్తికేయ, అలియాస్ వంశీ, అలియాస్ అల్లూరి విజయరామ్, కల్లల్ కార్తికేయ సింగ్, ఇట్లా రకరకాల పేర్లు వాడుతాడు. ఇతను నేటివ్ తూర్పుగోదావరి జిల్లా, ఏపీలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, ప్రజెంట్ భీమవరము. ఇతను మెయిన్ కింగ్ పిన్. ఇందులో ఇతను కారులో మిగతా వాళ్ళని ఎక్కించుకొని 5గురు, మొత్తం టీము 6గురు. ఇందులో 4గురు మనకి అదుపులో ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి గతంలో అతను బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి లావాదేవీల్లో వచ్చి హర్యానాలో ఒక కేసు ఉంది. మేము పోలీసులము, నీకు హర్యానాలో కేసు ఉందని చెప్పేసి ఆ రోజు 18వ తారీఖు నైటు ఈ శుభోదయ కాలనీ జగదీర్గుట్ట లిమిట్స్లో అడ్డగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని సూర్యాపేట రోడ్లో తీసుకెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి ఏటీఎం వాడి 1 లక్ష రూపాయలు అక్కడ డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అతను ఫోన్పే ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం 5,26,000 రూపాయలు మొత్తం డ్రా చేసి అతని దగ్గర ఉన్న ఫోను తీసేసి సిమ్లు పడేసి మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో వదిలేయడం జరుగుతుంది. ఆ నైట్ మనకి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసుకొని సిసిఎస్ కుకట్పల్లి అండ్ మా డిఐ నరేందర్ రెడ్డి వాళ్ళ టీము ఆ రోజు నుంచి కూడా అక్కడ మనకి సీసీ ఫుటేజ్లు ట్రాక్ చేసినప్పుడు కొంత ఫుటేజ్ వచ్చింది మనకి. ఆ ఫుటేజ్ని యాంబీస్ అనేది ఒక టెక్నాలజీ మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఎవరైతే క్రిమినల్స్ నేరాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, యాంబీస్ అని చెప్పేసి ఒక యాప్. అందులో చూసుకున్నప్పుడు మనం ఏ క్రైమ్ జరిగినా కూడా పాత నేరస్తులు అయితే అందులో డాటా ఉంటుంది. ఆ యాంబీస్ అనేటువంటి డాటాలో వేసినప్పుడు పలానా వ్యక్తిని మనకు తెలిసింది. అతను పట్టుకోవడం ఎట్లా అనేది చెప్పి మన టీమ్స్ ఫామ్ చేసుకొని చేస్తున్న టైంలో మనకి ట్రాఫిక్ చలానస్లో కూడా వీళ్ళు రావడం జరిగిందట. ట్రాఫిక్ వయలేషన్ చేసినప్పుడు చలానం పడతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. నాగరాజుని ఫస్ట్ పట్టుకొని అతని ద్వారా మిగతా వాళ్ళు ఎక్కడైతే రూమ్ తీసుకొని ఉన్నారో ఆ రూమ్లో మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఇతను 12 కేసుల్లో నిందుడే కాకుండా 2 సార్లు పీడియాక్టివ్ ఇచ్చాడు. అంటే ఎంత నటోరియస్ చూడండి. మన కేబిహెచ్పి నుంచి ఒకసారి, మాదాపూర్ నుంచి ఒకసారి ఇట్లాంటి సూడో పోలీసు వేషధారణలో ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఆ డిస్ప్లేలో ఎన్ని ఐటమ్స్ మన పోలీసుల దగ్గర, మా దగ్గర కూడా అన్ని ఉండవు. అట్లాంటిది ప్రతి దగ్గర ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర వేషధారణ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఐడి కార్డులు, స్టాంప్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ఏ విధంగా చేసాడో చూడండి మీరు. అంటే ఎంత ఆర్గనైజ్డ్గా జనాన్ని మోసం చేస్తున్న అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని 2 సార్లు పీడియాక్ట్ చేసినా కూడా ఇంకా కూడా కంట్రోల్ కాలేదంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మనందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇతని మీద అక్కడ భీమవరం ఏరియాలో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఆపరేషన్ కేసులన్నీ మన ఏరియాలో అయినాయి, కానీ అక్కడికి మనం సమాచారం ఇవ్వడం వల్ల అక్కడ కూడా ఏమన్నా నేరాలు చేసిన ఉద్దేశంతో అక్కడ సమాచారం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మన రౌడీ షీట్ పెట్టడం జరిగింది. తర్వాత రిమైనింగ్ పర్సన్స్ యశ్వంత్ సింగ్ A2 అలియాస్ రాహుల్, ఇతనిది యూపీ ఆగ్రా డిస్టిక్. ఇతను గతంలో ఒక కేసు ఉంది ఇతని మీద. A3 ప్రదీప్ కుమార్ మిశ్రా, బీహార్ నేటివ్, ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతని మీద 14 కేసెస్ ఉన్నాయి. ప్రాపర్టీ కేసెస్ కావచ్చు, ఈ సూడో పోలీస్ కావచ్చు, మిగతా కలిపి. A4 సత్యభాన్ సింగ్ అలియాస్ ఠాగూర్, ఇతను కూడా యూపీ. ఇతని మీద కూడా దోపిడీ కేసులు మనకి దుండిగల్లో, ఆర్సీపురంలో కూడా నమోదై ఉన్నాయి. తర్వాత A5 సునీల్ కుమార్, ఇతన్ని హర్యానా. ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతను యాక్చువల్గా అక్కడ పోలీసుకి పనిచేసి సస్పెండ్ అయ్యాడు. ఆ సస్పెండ్ అయినటువంటి పోలీస్ ఎవరైతే ఉన్నారో అతను మన A1 నాగరాజుకి పరిచయం ఉండి ఈ టెక్నికల్ సపోర్ట్ చేయడము, పోలీసులు ఆల్రెడీ అతను ట్రైనింగ్ తీసుకొని డ్యూటీ చేసినాడు కాబట్టి పోలీసులు ఎట్లా ఉంటుందని అతను నాలెడ్జ్ ఉండడము, ఈయనకి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలన్నప్పుడు అతను చేయడం జరుగుతుంది. ఇంకొక A6 తంగెళ్ళపల్లి నాగేంద్ర వర్మ, ఇతను మహబాద్ డిస్టిక్. ఇతను 5 కేసులలో మనకి నేరాలు నమోదై ఉన్నాయి. దీంతోపాటు మనం ఈరోజు ఈ 6గురిలో 4గురిని కస్టడీ తీసుకున్నాం. 2 పరారులో ఉన్నారు. ఆ 2 పరారులు ఉన్న వాళ్ళ ఒక అతను సస్పెండెడ్ కానిస్టేబుల్, అతను చండీగఢ్లో వేరే బిజినెస్ చేసుకుంటూ ఇతను కూడా అతనితో కలిసి బిజినెస్ చేసుకోవడం, ఈ డ్రా చేసినటువంటి అమౌంట్ కూడా ఈ 5 లక్షలు కూడా కొంత అమౌంట్ ఆయనకి ఆన్లైన్లో మళ్ళీ పే చేయడము, ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నప్పుడు మిగతా వివరాలు ఇంకేమున్నాయి అనేది, ఏం కేసులు ఉన్నాయనేది కూడా మనం డీటెయిల్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనము రికవర్ చేసిన వాళ్ళు చూస్తే ఒక ఎయిర్ పిస్టల్తో పాటు కంట్రీ మేడ్ పిస్టల్ అది తీసుకొని రావడం జరిగింది. బెదిరియడానికి, పోలీసులను చెప్పుకోవడానికి, ఎవరైనా అవసరమైతే బెదిరియడానికి కూడా వాళ్ళు ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని 7.65 mm తుపాకీ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ పెట్టిన దాంట్లో ఒకటి కంట్రీ మేడ్ పిస్టల్, ఒకటి ఎయిర్ పిస్టల్. మిగతా వాటిల్లో ల్యాప్టాప్ ఉంది, పోలీస్ యూనిఫామ్స్ ఉన్నాయి, నకిలీ ఐడి కార్డ్స్ ఉన్నాయి, పోలీస్ ఐడి కార్డ్స్, ర్యాంకుకు సంబంధించిన బ్యాడ్జెస్, పోలీస్ లోగోస్, హ్యాండ్ కప్స్, నకిలీ నంబర్ ప్లేట్లు, ఒక కారు, ఒక బైకు, తర్వాత మిగతా స్టాంప్ పేపర్సు, లెటర్ ప్యాడ్స్, ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. జనాల్ని భయపెట్టి, అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డాటా కొంత కలెక్ట్ చేసుకోవడము, పోలీసు అని చెప్పేసి బెదిరియడము, కిడ్నాప్ చేయడము, ఎక్స్టార్షన్ చేయడము, ఇవన్నీ ఈ సెక్షన్ అన్నిటి కింద వీళ్ళ మీద మనం సెక్షన్స్ పెట్టడం జరిగింది. పెట్టి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళ మీద మళ్ళీ ఫర్దర్గా ఈ డాటా అంతా కూడా గత యొక్క వీళ్ళ కేసులు, పీడీ యాక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం అతను రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి బెయిల్ రాకుండా చూడటము, అదేవిధంగా జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా చూడడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మా సిపి గారు కూడా ఈ టీం అందరిని కూడా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. వీళ్ళకి సరైనటువంటి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తాం. మరి పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఎవరు పోలీసు ఎవరు కాదు అనేది. చాలామంది పుట్టగొడుగులాగా పుట్టకొస్తుంది, కొత్త నేరాలు చేస్తున్నారు. మరి డయల్ 100 ఉంది, పెట్రో కార్స్ ఉన్నాయి, మనము ఆన్సైట్ ఎఫ్ఐఆర్లు చేస్తున్నాం. ఇమీడియట్గా పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి మనం అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాం. ఇన్ని సీసీ కెమెరాలు పెడుతున్నా కూడా పబ్లిక్ ఇంకా ఈజీగా మోసపోతున్నారు. కాబట్టి అవేర్నెస్ అనేది ఇంకా రావాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా షేర్ చేసుకోగలిగినప్పుడే ఇట్లాంటి నేరాలకి మనము కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. మా వంతు మేము కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవటము, ఆ సెక్షన్స్ కూడా బయటికి రాకుండా ఉండే విధంగా ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా యాడ్ చేసి మళ్ళీ కన్విక్షన్ వచ్చే విధంగా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి తెలియజేస్తూ, మెయిన్గా మనం టెక్నాలజీని వాడుకొని కేసులు డిటెక్ట్ చేయడం ఎక్కువ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఇప్పుడు యాంబీస్ అని కానీ, తర్వాత ఈ చలాన సిస్టమ్ ద్వారా కానీ, ఇవన్నీ కూడా మనకి టెక్నాలజీ, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఉండబట్టి మనం దీన్ని తొందరగా డిటెక్ట్ చేయగలిగినాం. మిగతా ప్రజలు కూడా గమనించాలి, ఇట్లాంటి సూడో పోలీసులు, నకిలీ గ్యాంగ్స్ మన ముందు తిరుగుతుంటారు కాబట్టి కొంచెం గమనించి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి ఈ టీంలో ఉన్నటువంటి అధికారులు మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి గారు, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి, అదేవిధంగా క్రైమ్ సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, డిఐ జగదిర్గుట్ట నరేందర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్,
అదేవిధంగా జగదిరుగుట్ట క్రైమ్ స్టాఫ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పురాన్ దాస్, పీసీలు నరేష్ గౌడ్, ఉమెన్ పీసీ సుమ, సిసిఎస్ ఆఫీసర్స్ ఎస్ఐ నరసింహ, హెడ్ కానిస్టేబుల్ ఎలియాజర్, పీసీలు అర్జును, కుమారు, అంజీ, అస్గర్, చందర్, ఇంకా అదర్ సిబ్బంది అందరిని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ వాళ్ళకి సరైన రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది.